అన్నం పెట్టిన పైసలు వచ్చి బతాను కావాలి. నేను చెప్పిన పుణ్యం వస్తుంది అంటే పుణ్యం సగం సరిగ్గా పైసలు ఇస్తావు నాకు ఇప్పుడేమో అంటే పైసలు కొత్తగా చూడండి కదా. నేను ఏమంటాను తెలుసా, దాని గురించి ఎగ్జాంపుల్ కాదు, మీరు పైసలు సంపాదించాలని మార్గం ఏమైనా ఉందా ఆలోచించండి బాస్, ఆలోచించండి. కొత్త ఆలోచన వస్తాయి. మనం ఆలోచించాం ఏం చేస్తుంది సార్ నడుస్తుంది కదా చెన్నైలో బాలకృష్ణ హైదరాబాద్ ఫ్యాషన్లో నో బాస్. దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ ఇది పని చేయండి. ఏం చేయాలి? అందరూ నాతో పాటు వింటారా? తప్పండి అదిగా అమ్మో దేశపడుతుంది. నాకు ఇజ్జత్ పోయింది అసలు. నాకు సౌండ్ రెస్పాన్సిబుల్ ఏమైంది మీకు సార్? వీళ్ళకు ఆ హెల్తీ దాకా ఇవ్వకండి. పక్కలో సెకండ్ ఇవ్వండి, ఇక్కడ పక్కలో సెకండ్ ఇవ్వండి. పక్కలో ఎవరైనా సార్ ఇంట్లో శవాశ భాష కొట్టండి, ఇక్కడ శవాశ భాష కొట్టండి. ఇవాళ ఫ్రెండ్స్ అని చెప్పండి. చెప్పినా ఇప్పుడు నాతో పాటు చెప్పండి. రెడీ అయ్యా ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. ఇప్పుడు ఈ వాచ్ తీయండి. నాలుగు వాచ్ లేకుండా వాచ్ అనుకోండి. ఇట్లా చెప్పండి, నా టైం నేను వాడితే చెప్పండి గట్టిగా. ఎవరైతే నోరుండి చెప్పలేకపోయారో చెప్తున్నా కదా, నీకు మంచి భార్య ఎలాంటిదంటే నేను టైంలో రాకుంటే సాగుతుంది. ఇంటికి రాకుండా అలాంటి భార్య దొరకడు. అలాంటి భార్య ప్రపంచంలో భార్య అయితే చాలా ముఖ్యం. మీకు తెలియదు బాబు. యా గట్టిగా చెప్తున్నా, నా టైం నేను వాడితే సెంటిమెంట్ సౌండ్. నా టైం నేను వాడకుంటే నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే, నా మాట నేను వాడితే నేను అనుకుంది సాధిస్తాను. ఇప్పుడు రెండో పాయింట్, నా టైం నేను వాడకుంటే, నా టైం నేను వాడకుంటే, నా మైండ్ నేను వాడకుంటే, నా ఫోన్ నేను వాడకుంటే, నా మాట నేను వాడకుంటే, నన్ను నేను వాడకుంటే, నన్ను కూడా వాడుకుంటాడు. అర్థమైందా? నేను వాడుకుంటే నేను కూడా వాడుకుంటాను. నీ మైండ్ వాడుకో. చాలా పవర్ఫుల్ బాడీ ఇది. బాడీ అది గారు చెప్పాడు, డాక్టర్ అది గారు, ద పవర్ ఆఫ్ మైండ్. ఒకసారి మీ కమ్యూనికేషన్ ఇప్పటి నుంచి ఇట్లా వింటే పైసలు కొట్టేస్తుంటారు. ఇట్లా పెట్టండి. సో నీ తమ్ ఇంప్రెషన్ ఇంకొందరు మ్యాచ్ అవుతుందా? సౌండ్ నీ గొంతు ఇంకొందరు మ్యాచ్ అవుతుందా? ఈ అడిగిసాడు నీ కన్ను పాపలు ఇంకొందరు మ్యాచ్ అవుతాయా? ప్రతి ఒక్క శరీరానికి ఒక వాసన ఉంటుంది. ఆ వాసన ఇంకొకరు మ్యాచ్ అవుతుందా? వాసన సార్, వాసన కుక్కరాడు చెప్తారు. నీ వాసన కుక్కే తెలుసు. అంటే ఒక్కొక్క వాసన ఇంకోరికి ఉండదు అన్నట్టు. అంటే ఆ భగవంతుడు నేను కిందికి పంపిస్తున్నప్పుడు నీ వాయిస్ ఇంకోరికి ఇవ్వలేదు, నీ తమ్ ఇంప్రెషన్కి ఇవ్వలేదు, నీ శరీరానికి కూడా వాసన ఎవరికి ఇవ్వలేదు, నీ హ్యాండ్ రైటింగ్ ఎవరికి ఇవ్వలేదు. నీలాంటి ఈ ప్రపంచం ఇంతకుముందు పుట్టించలేడు లేడు. నువ్వే డిఫరెంట్. యు ఆర్ డిఫరెంట్. డిఫరెంట్ సార్, నేను డిఫరెంట్ కానీ ఏం చేయాలి సార్? విజిల్ కొట్టండి. సరస్ కుమార్ అమ్మ పాత మారుంది వాళ్ళు కొట్టుకోండి. నీ ఉండదు హీరోలు ఇట్లా హీరోలు నాకు రివార్డు కొట్టుకోండి. యాక్షన్ ఓకే రైట్. పోయి పెట్టుకో ఏమని. ఓకే రెడీయా బాస్? నీ లైఫ్లో ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ఫుల్ గోల్ ఉండాలి. ఏముండాలి? ఎక్స్ట్రాడనరీ గోల్ ఉండాలి. ఏముండాలి చెప్పండి బాస్? మీకు ఇక్కడ గోల్ ఉందా లేదా? చెప్పండి. ఆపేస్తాను. గోల్ ఉందా లేదా? ఎవరన్నా సరే ఇక్కడ ఉన్న చాలా పవర్ ఉంటుంది కదా. మీ గోల్ నేను 1 2 3 ఏమై కావాలనుకోవడానికి 5 ఏళ్లలో 5 ఏళ్ళ ఏమైనా గట్టిగా చెప్పండి. 1 2 3 ఏమైనా ఎగ్జాక్ట్ అప్పుడు 5 years ఏమైనా అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్ అప్పుడు 5 years ఏమైనా అనుకుంటున్నారు? చెప్పు గట్టిగా. ఎంత గట్టిగా ప్రకృతి ఉంటుంది.
నేను చెప్తున్నా బాస్, ఇది మీరు అనుకుంది కావాలా వద్దా? ఇప్పుడు అడుగుని సార్ అడుగుని, మీరు అనుకుంది కావాలంటే ఏం చేయాలి సార్? డిమాండ్ చేస్తుంది, మామూలుగా రిక్వెస్ట్ చేయొచ్చు, డిమాండ్ చేస్తుంది. సరే డిమాండ్. ఓకే డన్. షల్ ఐ టెల్ యు వండర్ఫుల్ పాయింట్, ఎక్స్ట్రాడినరీ పాయింట్. ఇది మర్చిపోకండి, నేను ప్రకృతితో మళ్ళీ అనుసంధానం చేసి చెప్తాను. పవర్ఫుల్ చెప్తాను. రెడీయా? ఓకే బాస్. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? స్ట్రైట్ కూర్చోండి, ఒకసారి గాలి తీసుకోండి, వదులుడి. సౌండ్ ఇంకే. ఓకే, ఒకసారి మొదలు తీసుకోండి, వదులుడి. ఇప్పుడు పీల్చుకుంటే ఏం కాదు తీసుకున్నారు గట్టిగా వదులుతున్నప్పుడు. ఎన్ని విషయాలు తెలుసు మీకు, చిన్నప్పుడు నేర్చుకుని ఇంకా కూర్చోయినా మీకు. ఇది ఎవరు చెప్పింది మీకు? ఎవరు చెప్పారు? ఏ టీచరు? సైన్స్ టీచర్కి ఇంకా గుర్తుంది కాబట్టి నా బ్యాగ్ విషయాన్ని అయితే వాళ్ళు ఏం చెప్తున్నా ఇలా కూర్చోండి, సీట్ వస్తుంది ప్లీజ్. సార్ కరెక్ట్ బాస్, రైట్. కూర్చోండి బాస్, ఇక్కడ కూర్చోండి ప్లీజ్. ఇంకో గెస్ట్ వచ్చారని మాట్లాడతా. లక్కీగా గెస్ట్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. రెడీయా? 3 years నుంచి నేను మాట్లాడే బాస్, ప్రతి ఒక్కరు చాలా అవకాశం ఉంది, ఏమీ మాట్లాడలేదు. ఓకే, ఒక నిమిషం క్లాసులో మాట్లాడతా. రెడీయా? ఫ్రెండ్స్, గాలి పీల్చుకుంటే ఏం కావాలి? వదులుతున్నప్పుడు ఏది మంచి గాలి?